కన్న తండ్రి కర్రచుకుంటే ఏ కాకినా ఊరూరు తిరుగుతున్నా. అయితే మా గుంపులో ఉండిపోతావా? ఓ పట్టడన్నం పక్కా ఉండిపోతే ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతున్నా. సభాష్ రా, నువ్వు నాకు నచ్చావురా. అయితే ఇక్కడ పాతే. ఓ నీ దగ్గర పోతా ఏమన్నా భయపడకరా, నా కూతురు మంజీరా. బాకాలంగా దాకా జీరా అంటే నాకు భలే ఇష్టం. మంజు అన్న రంజుగానే ఉంది. నిన్నేమని పిలవమన్నావు? అసలు నన్ను పిలవాల్సిన అవసరం నీకేమిటి? ఇద్దరు మనుషులు తోడున్నప్పుడు నా అవసరం నాకు, నీ అవసరం నీకు, నీ అవసరం నాకు, నా అవసరం నీకు ఎప్పుడైనా రావచ్చుగా. ఎలా ఉంది ఒళ్ళు? గురు వీడు నా మేనలుడు జోగులు. వట్టి జోజోలా ఉన్నాడే. గురు పదండి పోదాం. ఏయ్! పోతుటీగైన దొరరాని ఈ మందిరంలో నీ శీల రక్షణకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను. ఇక నీవు నిశ్చింతగా ఉండవచ్చు. నీ శపథం నిరాఘాతంగా నెరవేర్చుకో. మందిరం ఎలా ఉంది? ఓ మనోహరంగా ఉంది. కారాగారానికి కావలసిన ఏర్పాట్లన్నీ చక్కగానే ఉన్నాయి. మీరు కారాగారంగా భావించవలసిన పనే లేదు. మా మహారాణి హోదాకు తగ్గట్టు సకల సౌకర్యాలు సమస్తోపచారాలు యథావిధిగా జరుగుతాయి. చెంచల సెహబాష్ సెహబాష్, ఈమె నీ ఆంతరంగిక దాసి. నీడలా వెంటాడి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. నీ దినచర్యల్లో ఏ మాత్రం అనుమానం కలిగినా కట్టుబాట్లన్నీ ఖచ్చితంగానే ఉన్నాయి. నీకిక్కడ ఎప్పుడు ఏది కావాలన్నా లభిస్తుంది. ఒకటి తప్ప. ఏమిటో అది? ఆడది కోరే జీవిత సౌఖ్యం. మిమ్మల్ని తలుచుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తాను. ఒక్కనాడు కాదు, ఒక్క ఏడు కాదు, జీవిత పర్యంతం ఆనందంగా గడిపి వేస్తాను. కాలగతి ఏనాటికి ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు? అవునవును. రాబోయే ఆ ఆనందాన్ని తలుచుకుంటూ నీ శీలాన్ని భద్రంగా రక్షించుకుంటూ జీవించు. కరగిపోయే కాలంలో కలిసిపోయే ఆ కన్నెనాటి కలలన్నీ తలుచుకుంటూ కన్నీటితో వటించు. అంతరాలు గ్రహించలేని నీ అహంకార మదానికి నిన్ను నీవే నిందించుకుంటూ యావత్ జీవితం ఈ కారాగార వాసంలో కృంగి కృషించి నశించు. ఏమిటా నవ్వు? ఇంకా నీ శపథం నిలబెట్టుకోగలమని ఆశ ఉందా? మీ మాటలు వింటుంటే నా శపథం నెరవేరుతుందనే ఆత్మవిశ్వాసం అధికమవుతోంది. వేడుకోగా వేడుకోగా కనిపించిన దైవమే కనికరిస్తుంది. కట్టుకున్న భర్త కనిపించే దైవం. ఏ నాటికైనా మీ మనస్సు మారకూడదా? నా నోము పండకూడదా? అసంభవం. మా మనస్సు మారదు. ఆ జన్మాంతం నీవు మా కోసం మగ్గి చావవలసింది. చెంచల వేయి కళ్లతో కనిపెట్టి ఉంది.
మంజీరాని పూర్తి పేరుతో పిలవలా? అదేవిడిది కావాలని అందరూ కుదించుకుంటే నువ్వు సాగదీసుకుంటారంటేనే. అది సరే, పొద్దున్నే పిల్లి మొక్కలేస్తున్నావు ఎందుకు? అదే శరీర వ్యాయామం, చిన్న జరగడానికి ఒళ్ళు తగ్గడానికి. నా ఒళ్ళు తగ్గిస్తావు. ఓ మరి నేను చెప్పినట్టు చేస్తా. ఆడ చెప్పినట్టు చేయడం అందుకు లెక్క మొగోడికి. అయితే ఇది ఎత్తు. ఎత్తు. ఇలా. నేను చేసినట్టు చేయాలి. ఓ ఓ పురుషులు మగధీర్లు చేయండి చూస్తా. చేయండి చేయండి. ఎత్తండి ఎత్తండి. ఇంకా పైకి ఎత్తండి. చెయ్యి నడుపుంది బాబా. పోలీలే కానీ చెయ్యనిస్తే నన్నే పడేసావే. నేను ఎక్కడ పడేసాను, నువ్వే పడిపోయి. నేను చెయ్యి కూడా వేస్తున్నావేంటి? బాగున్నావు. ఎక్కడ తప్పుతాను ఈ శరీరం ఇను. ఏమైంది? నా దెబ్బ. నా దెబ్బ. మంగమ్మ, నాన్న అమ్మా, వచ్చావా నాన్న? వచ్చావా? రా నాన్న, కూర్చో కూర్చో. ఎన్నాళ్ళకు చూశాను నాన్న. ఈ జన్మలో మళ్ళీ నిన్ను చూస్తానో లేదోనని భయపడ్డాను. బాగున్నావా నాన్న? చావు రాక చావలేక ఈ నిర్భాగ్యుడు ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా. అలా అనుకు నాన్న. సముదాయించిన సాయపడిన ఈ లోకంలో నీకన్నా నాకెవరున్నారు? లేదమ్మా, అన్ని విధాలా భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు తల్లి. అమ్మా చెంచల, నాన్నగారికి కాస్త పలహారం తెచ్చి పెడతావా? ఊరుకో నాన్న, ఊరుకో. ఆడపిల్ల ఏ నాటికైనా కన్నవారికి దూరం కాక తప్పదుగా. కనీసం అన్నయ్య అయినా దగ్గర ఉంటే ఈ కష్టకాలంలో నీకు అండగా ఉండేవాడు. అంతటి అదృష్టమా తల్లి. నా బ్రతుకంతా ఎండమాముల్ని వెంటాడటమే మిగిలింది. అంది వచ్చిన వాడు ఆతి. ఆడపిల్లైనా సుఖపడుతుందనుకుంటే నీ బ్రతికి కారాగారం అయిపోయింది. భగవంతుడు నా రెండు కళ్ళు పొడిచి రెక్కలు విరిచి బ్రతకబడుతున్నాడమ్మా. నాన్న అటు చూడు. నాన్న, మన ఇంటికి ఇక్కడికి ఇలాంటి స్వరంగం తవ్వించు. బయటపడే బాట దొరికితే మాట నిలుపుకునే మార్గం అదే దొరుకుతుంది. అలాగేనమ్మా. ప్రభువులిచ్చిన పైకమంతా వెచ్చించి పాతాళ మార్గం తప్పిస్తా. అహోరాత్రాలు పనిచేసైనా పూర్తి చేస్తా. శపథ నిర్వహణకి ఇదే తొలి అధ్యాయం కావాలి. జోగులు ఇంత తెలియగలవాడు అని నాకు తెలిసిపోయిందిరా. దారిలో పడ్డావురా బిడ్డ, దారిలో పడ్డావు. నాలుగుండలా? నాలుగు కదరా దద్దమ్మ, 6. చూడు అయితే నడు చూద్దాం.
పట్టుకో తల పట్టుకున్నాం ఏదో చేతులు ఉన్నాడే. ఇదిగో చెవి తెచ్చాం ఆశ్చర్యపడాలి. ఆ చెవి వదిలేస్తాను కంగారు పడేది నువ్వు రోడ్డు కంగారు పడతాడు పట్టుకుంటాడు. నడవాలి మరి చూస్తా. అతికించాడు. ఊరు పెడసమ్మకు తెలివంచేదేరా ఇంతకాలంగా ఉన్న ఈ కిటికీ కనిపెట్టావా తెలివి ఒకరు సొమ్మ తెలుగులు సుబ్బమ్మ అని శబాష్ మంచిగా ఉందాం మంచి మామిడి పడి తెచ్చాను అమ్మాయిని అడిగి తీసుకురా తింటాం ఓ బాగా